ఏంట్రా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరగడం లేదురా, ఆడ పెట్టిన వస్తువులు ఆడే ఉంటున్నాయే. ఏంటి ఇప్పుడు ఇది పంచా? కొంచెం కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు కూడా నవ్వుతారు. మరి అలా అయితే డాడీని కూడా కొత్త పెన్నుతో రాయమను. ఇంతకీ నీ బాధ ఏంట్రా? అన్నయ్యకి ల్యాప్టాప్ కొని పెడుతున్నారంటగా? అవును, వాడు బాగా చదువుతున్నాడు, అందుకే డాడీ కూడా కొని పెడదాం అనుకుంటున్నాడు. అంటే నేను చదవడం లేదా? 10కి 3 మార్కులు తెచ్చుకుంటున్నా తెలుసా? 3. ఆ 3 కూడా మొక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అలాగా చిన్ను? ఇంకేం చెప్పొద్దు. ప్రతి ఇంట్లో కూడా పెద్ద కొడుకు మీదే ప్రేమ చూపిస్తున్నారు. చిన్న కొడుకు అంటే ఎందుకంత అలుసు? చిన్నోడనే? చూడు చిన్ను, పేగు బంధానికి చిన్న పెద్ద అని తేడా తెలియదురా. కడుపును పుట్టిన వాళ్ళు ఎంతమంది అయినా సరే సమానంగా ప్రేమను పంచేదేరా తల్లంటే. మాతృత్వంలో చిన్న పెద్ద ఆడమ్మగానే భేదం చూపించాలని ఏ తల్లికి కలగదు కన్నా. కమిన్. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఈ మధ్య బాగా దురదొస్తుందండి. ఎక్కడా? ఎక్కడ పడితే అక్కడ. ఇంతకు ముందు గజ్జి తామరకి టాబ్లెట్స్ ఏమైనా వాడారా? చిచి లేదండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? అందమైన అమ్మాయిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఏం చేయాలో తెలియడం లేదండి. అయ్యో కంగారు పడకండి, ఈసారి అలా ఊరినప్పుడు ఒక బకెట్ పెట్టండి. పెట్టి దాహమైనప్పుడల్లా మీరు మీ ఫ్రెండ్స్ తాగుతూ ఉండండి. ఛీ, ఏం మాట్లాడుతున్నారండి? అదే నేను అడుగుతున్నాను. ప్రజల ఆరోగ్యాలు కాపాడే మాలాంటి డాక్టర్ల దగ్గర ఇలా కోతి వేషాలు వేయడానికి సిగ్గుగా లేదు? మేమెంతో ఏకాగ్రతతో రోగుల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం రొమాన్స్ కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు నీ సొల్లుతో వృధా చేసిన ఈ టైంలో నేను మరో రోగిని కాపాడేదాన్ని. ఒకవేళ ఆ రోగి ప్లేస్లో మీ అమ్మే ఉండుంటే? మే ఐ కమింగ్ సార్? అదేంటయ్యా లోపలికి వచ్చి అడుగుతున్నావు? ఎటు మీరు రమ్మనే అంటారు కదా సార్. సరే కూర్చో. చెప్పు. ABCDEFGHIJ. నేను చెప్పమన్నది నీ సమస్య ఏంటి అని. మేసం రావట్లేదు సార్. దానికి ఇంకా టైం ఉంది. ఇంతకీ వయసు ఎంత? 10లోంచి 3 తీయండి. 7? దానికి 3 కూడా ఉంది. 10? దానిలోంచి 4 తీసేయండి. 6? దానికి మళ్ళీ 4 కూడా ఉంది. 10? అది నా వయసు. అదేదో ఫస్టే 10 అంటే సరిపోద్దిగా. మరి నా కోడికలు తీసివేతలు వచ్చాను మీకు తెలియాలిగా. సర్లే, ఇంతకీ ఏం చేస్తుంటావు? స్నానం చేస్తుంటా. పేరేంటి? కనుక్కోండి చూద్దాం. సరే, మీ అమ్మా నాన్న పేర్లేంటి? అమ్మా నాన్న. పంచింగ్ పలక్నామాకే పంచా. అసలేంట్రా ఎలా ఉన్నావు? ఇంకా స్నానం చేయాల.